మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ప్రజెంట్ మనకు ఆల్రెడీ ఒకసారి రద్దు అయిపోయింది కాబట్టి ఈ ఏడాది పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో జూన్ 21న సో స్టూడెంట్స్ కొంతవరకు మానసికంగా కొంతవరకు ఇబ్బందుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ కి వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గార్డియన్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, సో వీళ్ళు ఏ విధమైనటువంటి మద్దతు ఇస్తే వారి యొక్క మైండ్ సెట్ అనేది పాజిటివ్నెస్ లోకి వచ్చి ఎగ్జామ్ లో మరింత పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ వెల్ గా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇది ఒక చెడు వార్తే సార్. మొన్న జరిగినది నీట్ రెండోసారి కమెంట్స్ చేయడం అనేది. సో దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన అవసరమే ఉంటుంది. సో మా చుట్టుపక్కల నేబర్హుడ్ అవి ఇవి విషయాలు చూసిన పరిస్థితులు అర్థం చేసుకొని మన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ తో అనలైజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ దే ఇప్పటి వరకు మేము చూసిన వాటిలో 40 to 45% పీపుల్ ఆల్రెడీ అక్వైర్డ్ దేర్ లెవెల్ ఆఫ్ మార్క్స్. వాళ్ళ కేటగిరీ వైజ్ కావాల్సిన మార్క్స్ ఆల్రెడీ పొందేశారు. కానీ ఈ రీనీట్కి వచ్చే లోపల క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి సందిగ్ధత అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకొని చేస్తే మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగిన నీట్ లాగా వస్తుందా, లేకపోతే ఇంకొక కొత్త మోడల్లో క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ అవుతుందా అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న విషయం సార్. సో దీంట్లో కెరీర్ ఆప్షన్స్కి వస్తే మీకు నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఒక్కటే కూడా చాయిస్ కాదు. సో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఆఫ్టర్ బైపీసీ నీట్ రాసిన తర్వాత. సో ఫస్ట్ గ్రేడ్కి వచ్చే లోపల ఎంబీబీఎస్, తర్వాత బీడిఎస్, తర్వాత బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, హోమియోపతి స్కోప్ కూడా చాలా బాగుంది సార్. ఫర్దర్ ఇయర్స్ లో చాలా ఉండొచ్చు. సో వాటితో పాటు బీపీటీ స్కోర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అందరూ దేనికి ఇస్తారంటే వెటర్నరీ అండ్ అగ్రికల్చర్. సో వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత బీ ఫార్మసీ వీటి ట్రై చేయడం జరుగుతుంది. ఒరిజినల్ గా కెరీర్ ఆప్షన్స్కి వచ్చే లోపల ఎంబీబీఎస్ కి గుడ్ స్కోప్ ఉంటుంది సార్. వీళ్ళందరితో పోలిస్తే ఒక సపోజ్ దేర్ లేయరీస్ 100% ఉంటే బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ అనేది ఒక 60% లేయర్ లో ఉంటారు అన్నమాట. సో వీటిల్లో ప్రయత్నాత్మకంగా గట్టిగా కూర్చొని చదవగలిగిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఇస్ ద రైట్ సైడ్. సో ఈవెన్ బీడిఎస్ లో అంటే స్పెషలైజ్డ్ పీపుల్ కూడా దే ఆర్ అప్ టు ద మార్క్. మీకు జనరల్ ఫిజిషియన్స్ ఏ రకమైన లైఫ్ లీడ్ చేస్తుంటారో అలా కూడా చేస్తున్న వాళ్ళు, ఎంబీఎస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ధైర్యం కోల్పోకుండా క్వశ్చన్స్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో గతంలో జరిగిన దానికంటే ఇది టఫ్ వస్తుందనే ఒక భయాన్ని విడిచిపెట్టాలి. సో ప్రతి పేపరు మనం అసెస్ చేసిన దానికంటే కూడా ఈజీగా ఉంటుందని నమ్మి మనం ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది మరొకసారి కూడా చెప్పగలం.